మెట్రో రైలు వచ్చాక హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. హైదరాబాద్కు మణిహారంలా ఉంటుంది మెట్రో లైన్. మెట్రోతో ట్రాఫిక్ సమస్యలకు కొంతవరకు చెక్ పెట్టినట్లయింది. మెట్రో ప్రయోజనాలను గుర్తించిన ప్రభుత్వం డిపిఆర్లను సిద్ధం చేసింది. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ చివరి భాగం దాదాపు 19,000 కోట్ల అంచనాలతో రూపుదిద్దుకోనుంది. 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్లు ప్రతిపాదించారు. జేబీఎస్ మేడ్చల్, జేబీఎస్ షామీర్పేట్, శంషాబాద్ ఫ్యూచర్ సిటీ మార్గాలను ఇందులో చేర్చారు. ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డును సృష్టించినట్లవుతుంది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ రెండో భాగం నిర్మించేందుకు కసరత్తు పూర్తయింది. ఇందుకు సంబంధించిన నివేదిక తాజాగా ప్రభుత్వానికి చేరింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డిపిఆర్ రూపకల్పన చేశారు. అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 30%, కేంద్ర ప్రభుత్వం 18% భరించేలా ప్రతిపాదించారు. జేబీఎస్ నుంచి కార్ఖానా, ఆల్వాల్, హకీంపేట, తూంకుంట, శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదించారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే రహదారి పక్కనే ఉండడం, ఎలివేటెడ్ కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలపడంతో ఇక్కడ సుమారు 1.5 కిలోమీటర్ వరకు భూగర్భంలోంచి మెట్రోని ప్రతిపాదించారు. రన్వే కింద నుంచి మెట్రో వెళ్లేలా డిజైన్ చేశారు. జేబీఎస్ నుంచి థర్డ్ బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్కు 24.5 కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు. అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు శామీర్పేట ట్రాక్లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతం ఉన్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళ్తాయి. 3 మార్గాల కూడలిగా జేబీఎస్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సీఎం ప్రణాళికకు అనుగుణంగా అలైన్మెంట్ ను ఖరారు చేశారు. ఇక శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలోమీటర్ల మార్గం ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉంటుంది. ఈ మార్గంలో రావిర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ లో మెట్రో వెళితే అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా డిపిఆర్ సిద్ధం చేశారు. 3 మార్గాలకు వేర్వేరుగా డిపిఆర్లను సిద్ధం చేశారు. ఎక్కడ డబుల్ డెక్ ని ప్రతిపాదించలేదు. గతంలో జేబీఎస్ శామీర్పేట్, జేబీఎస్ మేడ్చల్ మార్గాల్లో డబుల్ డెక్ స్తంభాలను వేయాలని కసరత్తు జరిగింది. ఒక అంతస్తులో రహదారి, రెండో అంతస్తులో మెట్రో నిర్మించాలని భావించిన స్టేషన్లు చాలా ఎత్తులో నిర్మించాల్సి రావడంతో హెచ్ఏఎంఎల్ విముక్త చూపింది.